ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు. చాణక్యుడు మనకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో 10 మార్గాలను సూచించారు. ఈ 10 మార్గాలని మనం ఫాలో అవ్వడం వల్ల చాణక్యుడు చెప్పినట్టుగా మనం చేస్తే సమస్యని ఖచ్చితంగా ఎదుర్కోగలం. ప్రతి ఒక్క మనిషికి సమస్య లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కానీ దాన్ని ఎలా సరిగ్గా మనం ఆ సమస్యని ఎదుర్కోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 10 మార్గాలను చాణక్యుడు చెప్పారు. ఈ 10 మార్గాలని తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా, మరి ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సమస్యల నుంచి పారిపోకండి. సమస్య అనేది ప్రతి ఒక్కరికి సాధారణం. ఎందుకంటే సమస్య లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. ఆ సమస్య నుంచి పారిపోతే ఆ సమస్య డబల్ అయ్యే అవకాశం ఉంటుందని చాణక్యుడు అంటున్నాడు. కాబట్టి మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో, పరిష్కారం ఎలా దాన్ని కనిపెట్టాలో ఆ విధంగా మనం ప్రయత్నిస్తేనే ఆ సమస్య నుంచి మనం ఆ సమస్యని మనం తగ్గించుకోగలుగుతామని చాణక్యుడు చెప్తున్నారు. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి సమయాన్ని సరిగ్గా వాడుకోండి. ప్రతి ఒక్కరికి 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్గేట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా 24 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ మనకు కూడా 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. కానీ మనం అంత గొప్ప స్థాయికి ఎదగలేకపోతున్నాం. కాబట్టి మనం కూడా మన సమయాన్ని సరైన గోల్లో కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం మన సొంతం అవుతుంది అని చాణక్యుడు చెప్తున్నారు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి జ్ఞానం అతిపెద్ద ఆయుధం. జీవితంలో సవాళ్ళు కేవలం బలంతోనే కాదు, జ్ఞానం, తెలివితేటలతో గెలవాలని చాణక్యుడు అంటున్నారు. చదువు, అనుభవం ఇవి మనకి చాలా సహాయపడతాయని చాణక్యుడు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సవాల్ని ఎదుర్కోవాలంటే తెలివితేటలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫోర్త్ వన్ వచ్చేసరికి సహనం పాటించండి. వెంటనే కోపం, ఆవేశంతో స్పందిస్తే నష్టం మనకే అని అంటున్నారు చాణక్యుడు. సహనమే విజయానికి తొలి మెట్టు. కాబట్టి సహనాన్ని పాటించడం అనేది చాలా అవసరం. మీకెప్పుడైనా జీవితంలో సవాళ్ళు ఎదురవుతున్నాయా? అసలు ఎలాంటి సవాళ్ళను మీరు ఎదుర్కొంటున్నారనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ సవాళ్ళు వచ్చినప్పుడు వీటిని కూడా మీరు పాటిస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సరైన స్నేహితులను ఎంచుకోవడం. మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళల్లో మనం సరైన స్నేహితుల్ని ఎంచుకుంటేనే మన జీవితం ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతుంది. కష్ట సమయంలో స్నేహితులే మనకి సహాయం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి మనకి స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్త అవసరం. సవాళ్ళు ఎదురైనప్పుడు స్నేహితులు మనకి ఎంతో తోడు ఉంటారు. కాబట్టి మంచి స్నేహితుల్ని ఎంచుకోండి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఎంత కష్టం వచ్చినా సరే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. తన మీద తనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరు. ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి చిన్న విజయాలను జరుపుకోండి. ప్రతి చిన్న అడ్డంకిని దాటితే మీలో ఒక మరింత శక్తి మెరుగవుతుంది. వాటిని గుర్తించి ముందుకు సాగండి. ఆ విజయాన్ని ఎంతో సంతోషంగా ఒక పండగలాగా జరుపుకోండి. ఇక ఎయిత్ వన్ వచ్చేసరికి విఫలతను పాఠంగా మార్చుకోండి. అంటే చాణక్యుడు ఏమంటున్నారు, ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక ఫెయిల్యూర్ అనేది వస్తూనే ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ని కూడా మనం బలంగా మార్చుకొని మనం ముందుకు వెళ్తేనే జీవితంలో ఉన్న. ఇక నైన్త్ వన్ వచ్చేసరికి శ్రద్ధ, క్రమశిక్షణతో జీవించండి. శ్రద్ధతో కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఫలితం వస్తుంది. క్రమశిక్షణ లేని జీవితం సులభంగా వచ్చి వెళ్ళిపోయే లాంటిదన్నమాట. కాబట్టి కష్టపడితే మనకు ఖచ్చితంగా విజయం సాధించగలం. ఇక 10th వన్ వచ్చేసరికి ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. అన్ని కష్టాల్లో కూడా సత్యం, ధర్మం పాటించిన వారే చివరికి గౌరవిస్తారు. అలాంటి వారే విజయం సాధిస్తారు. ఈ 10 విషయాలు మీకు ఎలా అనిపించింది? మీ జీవితంలో వీటిని సవాళ్ళు ఎదురొచ్చినప్పుడు మీరు వీటిని పాటిస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. జీవిత సవాళ్ళు తప్పనిసరిగా వస్తాయి. కానీ చాణక్య నీతి చెప్పిన ఈ సూత్రాలు మనం పాటిస్తే ఏ కష్టం మనల్ని కూడా ఎప్పుడూ కూడా ఏమీ చేయలేదు. మీరు కూడా మీ జీవితంలో సవాళ్ళు ఎలా ఎదుర్కొనవాలో
ఇవి మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కనుక ప్రతిరోజు యోగా చేయాలి, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.